Hello, good evening, everyone. Um, Today, our topic is about pronouns. Pronouns. Before going into the topic, I want to tell you one thing. ఇప్పుడు చూడండి మనం ఎవరి గురించైనా చెప్పాలి అనుకుంటే రాము ఈ రాము గురించి చెప్పాలి. ఇప్పుడు మనం ఎలా చెప్తాం చూడండి. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. రాము స్టడీస్ వెల్. రాము స్టడీస్ వెల్. రాము ప్లేస్ ఫుట్బాల్. రాము helps his father. Ramu goes to bed early. ఇవన్నీ మనం రాము 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 చెప్తున్నాం కదా. ఇలా రాము ఇన్నిసార్లు రాము 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 ఇట్లా వినడం వల్ల మనకి ఏమనిపిస్తుంది? ఆ ఏంటి ఇన్నిసార్లు అదే పనిగా రాము 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 అని చెప్తున్నారు అని అనుకుంటున్నారా లేదా? సో అట్లా రాము 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 అని చెప్పే బదులు మనము ఈ రాముకి బదులుగా ఇంకేమైనా యూజ్ చేయొచ్చా? మేడం ఏం పర్వాలేదు ఇట్లా చెప్తాం. ఇప్పుడు సపోజ్ పెద్ద పేరు ఉన్నదమ్మా, మీనాక్షి. ఇప్పుడు ఈ నేమ్ చెప్పాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీనాక్షి అనే పేరు ఉంది. ఇప్పుడు ఈ పేరు చెప్పాలంటే ఏం చేస్తారు? మీనాక్షి. మీనాక్షి ఈజ్ ఎ గుడ్ గర్ల్. మీనాక్షి డ్రాస్ వెరీ వెల్. మీనాక్షి హ్యాస్ ఎ సిస్టర్. ఇట్లా పొద్దుటూకులు మీనాక్షి 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 చెప్పాలంటే మీకు ఎట్లా ఉన్నది? విసుగ్గా ఉన్నదా లేదా? అట్లా ప్రతిసారి వాళ్ళ పేరు చెప్పేదానికి బదులు వాళ్ళ పేర్లకి బదులుగా మనము ఆ, ఏదైనా వర్డ్ యూస్ చేయొచ్చా? యూస్ చేయొచ్చు అంటే చెప్పండి, ఏం యూస్ చేద్దాం? యూస్ చేయొచ్చు అంటే ఏం యూస్ చేద్దాం? చెప్పాలి తొందరగా. సో ఇలాగా ఎవ్రీ టైం నేమ్ ని రిపీట్ చేసే బదులు వాటి బదులు ఇంకేదైనా వర్డ్ యూస్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అలా పేర్లకి బదులుగా నేమ్స్ కి బదులుగా యూస్ చేసే వర్డ్స్ ని ఏమంటాము? ప్రోనౌన్స్ అంటాము. పేర్లకి బదులుగా వాడే పదాలని ప్రోనౌన్స్ అంటాము. ఏమంటాము? పేర్లకి బదులుగా వాడే పదాలని ప్రోనౌన్స్ అంటాము. అదే ఇప్పుడు మన టాపిక్ అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మేడం ప్రోనౌన్స్ ఏంటి? ప్రోనౌన్స్ లోనే ఉన్నది చూడండి, నౌన్స్. మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామమ్మా, నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఏంటి? నామవాచకము. ఈ నౌన్ కి బదులుగా వాడే వాటిని ఏమంటాము? ప్రోనౌన్స్ అంటాం. అసలు నౌన్ అంటే ఏంటి? నౌన్ గివ్స్ ద నేమ్ ఆఫ్ అ పీపుల్, ప్లేస్,
థింగ్ యానిమల్. ఇది నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే నౌన్ గివ్ నౌన్ టెల్స్ ది నేమ్ ఆఫ్ అ పీపుల్, పర్సన్, యానిమల్. వాట్ ఈస్ నౌన్? నౌన్ టెల్స్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్, పీపుల్, యానిమల్ కదా. ఇప్పుడు ఈ నౌన్స్ కి ఇప్పుడు ఒక పర్సన్ పేరు రాద్దాం. రాము, కిరణ్. ఇవన్నీ ఏంటి? నేమ్ ఆఫ్ అ పర్సన్. ప్లేస్ అంటే ఆ, తిరుపతి, నెల్లూరు. థింగ్, బ్యాట్, యానిమల్, డాగ్. ఇవన్నీ మనకి తెలుసు, ఎందుకంటే లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఏంటి? నేమ్ ఆఫ్ అ పర్సన్. ఇవన్నీ నౌన్. వీటికి బదులుగా ఇప్పుడు ఆల్వేస్ రాము, కిరణ్ అని చెప్పేదానికి బదులుగా నేనేమంటా? హీ అంటాను. ఎందుకు? రాము, కిరణ్ వీళ్ళిద్దరు బాయ్ కాబట్టి ఈ బాయ్స్ కి మనం ఏం యూజ్ చేద్దాం? కిరణ్, హీ. బాయ్స్ కి ఏం యూజ్ చేస్తాం? హీ అని యూజ్ చేస్తాం అనమాట. అలాగే గర్ల్, గర్ల్ కి అయితే ఏం యూజ్ చేస్తాము? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బాయ్ రాసుకున్నాం కదా, బాయ్ సంగతి చూద్దాం. అట్లనే తిరుపతి, నెల్లూరు. ఈ తిరుపతి, నెల్లూరు ఏంటి? ప్లేసెస్. ప్లేసెస్ కి ఏమన్నా జెండర్ ఉంటుందమ్మా? ఈ తిరుపతి అనేది బాయ్ ప్లేస్, నెల్లూరు అనేది గర్ల్ ప్లేస్ అనేది ఏమైనా ఉంటుందా? ఉండదు. ఏదైనా ఒక ప్లేస్. ఈ ప్లేసెస్ కి మనం జనరల్ ఏమనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం? ఐటి, ఇట్ అనే ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఐటి, ఇట్ అనే ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం. థింగ్, బ్యాట్, బ్యాట్ వస్తువులకు కూడా ఐటి, ఇట్ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. పొద్దుగుట్లు బ్యాట్ 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 అనకుండా బ్యాట్ కి బదులుగా ఐటి, ఇట్ అనే ప్రొనౌన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ డాగ్. డాగ్ అనేది యానిమల్. ఈ యానిమల్ ఈ డాగ్ అనేది బాయ్ గర్ల్ అనేది మనకి తెలియదు కాబట్టి దానికి మనం ఐటి, ఇట్ అని యూజ్ చేస్తాం. మేడం సరే, ఇప్పుడు బాయ్ అన్నారు కాబట్టి బాయ్ కి ఐటి, ఇట్ అనేది యూజ్ చేసాము అన్నారు. అదే గర్ల్ అయితే ఏం యూజ్ చేస్తారు? చెప్పాలి. గర్ల్ అయితే ఏం యూజ్ చేయాలి? ఇప్పుడు మీకు ఒక పెద్ద డౌట్. ఇప్పుడు గర్ల్ అయితే ఏం యూజ్ చేయాలి? గర్ల్ కి కూడా హీ అందామా? అనొచ్చా అమ్మా గర్ల్ కి హీ? చెప్పాలి. గర్ల్ కి హీ అనొచ్చా? అనకూడదు. మరి ఏమనాలి? గర్ల్స్ కి ఇప్పుడు సీత, షీల ఇవి గర్ల్ నేమ్స్. ఈ గర్ల్స్ కి ఏం యూజ్ చేయాలి? ఈ గర్ల్స్ కి ఏం యూజ్ చేద్దామమ్మా? షీ యూజ్ చేద్దాం. ఏం యూజ్ చేద్దాం? గర్ల్స్ కి షీ యూజ్ చేద్దాము. ఇప్పుడు అర్థమైంది కదా. బాయ్స్, బాయ్స్ కి హీ యూజ్ చేయాలి, గర్ల్స్ కి షీ యూజ్ చేయాలి. ఏదైనా ఒక ప్లేస్, థింగ్, యానిమల్ కి వీటికి ఇట్ యూజ్ చేయాలి. అదే యానిమల్ యొక్క జెండర్ తెలుసు. బాయ్ యానిమల్, బాయ్ డాగ్ అయితే హీ, అట్లా గర్ల్ డాగ్ అయితే షీ యూజ్ చేయాలి. ఇప్పుడు ఏ జెండర్ తెలియనప్పుడు దానికి ఏం యూజ్ చేయాలి? ఐటి, ఇట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడి వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రసూన. నా గురించి నేను చెప్పుకుంటున్నా. ప్రసూన టీచర్స్ ఇంగ్లీష్. ఇట్లా చెప్పాలి అంటే ఇప్పుడు నా బదులుగా మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మనకి బదులుగా యూస్ చేసేటప్పుడు ఏం యూస్ చేయాలి? ఐ అనే దాన్ని యూస్ చేయాలన్నమాట. అర్థమైంది కదా. బాయ్ కి అయితే హీ, గర్ల్ కి అయితే షీ. నా గురించి మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఏం యూస్ చేయాలి? ఐ అనే దాన్ని యూస్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. రాము అండ్ సోము. ఇద్దరు బాయ్స్ వచ్చారు. ఇద్దరు బాయ్స్ వచ్చి ఇప్పుడు ఒక్క బాయ్ ఉంటే హీ అంటాము. ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్పాలి?
ఇద్దరు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఇద్దరు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఇద్దరు ఉన్నప్పుడు ఏం చెప్పాలమ్మా? టిహెచ్ ఈవై దే చెప్పాలి. ఇద్దరు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? టిహెచ్ ఈవై దే చెప్పాలి. మేడం ఇద్దరు ఉన్నప్పుడే టిహెచ్ ఈవై దే చెప్పాలా? ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే టిహెచ్ ఈవై దే చెప్పాలా? చెప్పండి. కాదు, ఇంకా చాలా మంది. ఇప్పుడు చూడండి, రాము, సోము, కిరణ్, గణేష్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సో ఇట్లాంటప్పుడు యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి అంటే ప్లూరల్. ఇది ప్లూరల్ అమ్మా. ఈ ప్లూరల్ కండిషన్ లో యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి అంటే టిహెచ్ఈవై దే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇంకొక కండిషన్ రాసుకుందాం. ఇక్కడ మనం ఏంటి అంటే సీత అండ్ ఐ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మేడం బాయ్స్ ప్లూరల్ వస్తేనే దేనా అని. కాదమ్మా, గర్ల్స్ ప్లూరల్ అయినా చూడండి. సీత, సరళ, ఆ, రాణి, వీళ్ళందరు కూడా ప్లూరలే. వీళ్ళకి కూడా టిహెచ్ఈవై దే అనే యూజ్ చేయొచ్చు. బాయ్స్ కనే కాదు, ఏదైనా ప్లూరల్ వచ్చినప్పుడు, మోర్ దాన్ వన్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసేది దే, టిహెచ్ఈవై దే. ఇక్కడ చూద్దాం చూడండి. సీత, రాము అండ్ ఐ. ఇప్పుడు ఇంకో స్పెషల్ కండిషన్ వచ్చింది. ఏంటి? ఐ, నేను. ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుందాం మనం. చూడండి, సీత, రాము అండ్ నేను. నేను ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం ఏం చెప్తాం? మేము అని చెప్తాము. ఏం చెప్తాము? మేము. అదే ఈ దేని తెలుగులో ఏమంటాము? రాము, సోము, కిరణ్, గణేష్ వాళ్ళు. వాళ్ళు, దే. మేము, మేము అనేది ఇంగ్లీష్ లో ఏమవుతుంది? వి, డబ్ల్యూవి. అర్థమైందా? నువ్వు, మనము కూడా అందులో ఉన్నప్పుడు, ఐ అనేది కూడా ఉన్నప్పుడు దానికి రావాల్సిన ప్లూరల్ ఫామ్ ఏంటి? డబ్ల్యూఈవి. అర్థమైందమ్మా? ఇప్పుడు ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే ఏంటి? నామవాచకం. ప్రొనౌన్స్ తెలుగులో ఏమంటాము? సర్వనామము. సర్వనామము అంటే ఏంటి? పేర్లకి బదులుగా వాడేదాన్ని సర్వనామము అంటాము. సేమ్ ఇంగ్లీష్ లో కూడా అంతే. నేమ్స్ కి బదులుగా, ఈ నేమ్స్ కి బదులుగా వాడేదాన్నే ప్రొనౌన్ అంటాము. ఏమంటాము? నేమ్స్ కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటాము. ఈ నేమ్స్ వేటి వేటి నేమ్స్? పీపుల్, ప్లేస్, థింగ్, యానిమల్. ఇది సహజంగా నౌన్ అంటే. ఈ నౌన్ కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, రాము. రాము అంటే బాయ్. బాయ్ కాబట్టి మనం ఏం రాసాము? హెచ్ఈ. సీత, గర్ల్. గర్ల్ కి బదులుగా వాడాల్సింది ఏంటి? గర్ల్ అంటే ఫెమినైన్ జెండర్. ఏదైనా రానివ్వండి, ఉమెన్ కి దేనికైనా షీ అనేది వాడాలన్నమాట. అలాగే ఒక ప్లేస్. ఈ ప్లేస్ కి వచ్చేటప్పటికి ప్లేసెస్ యొక్క జెండర్ మనకి తెలియదు కదా. అది ఒక మేల్ ప్లే, అదే బాయ్ ప్లేస్, ఇది ఒక గర్ల్ ప్లేస్ అని మనం చెప్పలేం. కాబట్టి వాటికి ఏం యూజ్ చేయాలి? ఐటీ ఇట్. ఏం యూజ్ చేయాలి? ఐటీ ఇట్. థింగ్, వస్తువులు. వస్తువులకి ఎట్లాగూ జెండర్ ఉండదు అసలు. సో వాటికి ఐటీ ఇట్. నెక్స్ట్ చూడండి, డాగ్. డాగ్ కి ఇట్. ఎలాంటి కండిషన్ లో డాగ్ కి ఐటీ ఇట్ వాడాలి అంటే దాని జెండర్ తెలియనప్పుడు, అది మేలా ఫీమేలా అనేది తెలియనప్పుడు, ఇది తెలియనప్పుడు మాత్రమే మనం జెండర్ యూస్ చేయాలి. అది మేలా ఫీమేలా తెలిసినప్పుడు సేమ్ ఇందాకట్లాగే హీ షీ ఇట్ యూస్ చేయాలి. ఇవి అన్ని సింగులర్ కేసెస్ లో. ఇంకొకటి ఏంటి? సింగులర్ కేసెస్ లో మన గురించి మనం చెప్పుకునేటప్పుడు, మన గురించి మనం చెప్పుకునే కండిషన్ లో కూడా ఐ, నేను. ప్రతిసారి మన పేరు చెప్పం కదా. మన పేరు చెప్పకుండా నేను, నేను బాగా చదువుతాను, నేను బాగా రాస్తాను, నేను బొమ్మలు బాగా గీస్తాను. ఈ నేను అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారయ్యా అంటే ఐ. నేను అనేదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఐ. నెక్స్ట్ చూడండి, రాము, సోము ఇద్దరు అంటే గ్రేటర్ దాన్ వన్. ప్లూరల్. ప్లూరల్ కి ఏం యూజ్ చేయాలి? టిహెచ్ఈవై దే.
చ అంటే ఇద్దరు ఉన్నప్పుడేనా కాదు, ఎంత మంది ఉన్నా కానీ అందరినీ కలిపి ప్లూరల్ ఏమంటాము? టిహెచ్ఈవై, దే, వాళ్ళు. అట్లాగే చూడండి, సీత, రాము, నేను, మీరు కూడా, మనం కూడా అందులో ఉన్నాము అంటే కలిపి ఏమంటాం? మేము అని అంటాం తెలుగులో వచ్చేటప్పటికి. అదే ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి ఏమనాలమ్మా? డబ్ల్యూఈవి అనాలి. ఏమనాలి? డబ్ల్యూఈవి అనాలి. ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పాలి. చక్క ఆన్సర్స్ చెప్పేయాలి. ఒక చిన్న డెఫినేషన్ ఇంగ్లీష్ లో రాసుకుందాం మనం, ఓకేనా? ప్రొనౌన్ అంటే ఏంటి? వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. చూడండి, ఇన్స్టెడ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. అర్థమైందా? నౌన్స్ అంటే ఏంటి? తెలుసు, మీకు క్లాస్ లో చెప్పుకున్నావు. నేమ్ ఇన్ వర్డ్స్, నేమ్ ఆఫ్ అ పీపుల్, పర్సన్, యానిమల్. వీటి బదులుగా వాడే వాటిని ఏమంటావు? ప్రొనౌన్స్ అంటాం. నౌన్స్ కి బదులుగా వాడే వాటిని ఏమంటావు? ప్రొనౌన్స్. ఇన్స్టెడ్, బదులుగా. ఇప్పుడు ఈ నౌన్స్ లో మీకు ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్తాను, వినండి. ఇది చూడండి అమ్మా, ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఏంటి? ఇవి పర్సన్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది ఒక చిన్న టాబ్యులర్ ఫామ్ లో చెప్తాను, ఒక పెట్టెలో చెప్తా చూడండి. ఇక్కడ సింగులర్, ఇక్కడ ప్లూరల్. ఈ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి అంటే మనమే. ఎప్పుడైనా మనకి మనమే ఫస్ట్ పర్సన్ అన్నమాట. సో ఇప్పుడు మనము, ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? నేను. నేను అంటే ఏంటి? ఐ. ప్లూరల్, నువ్వు కూడా ఆ గుంపులో ఉన్నావంటే ఏం చెప్పుకుంటాం? వి. సెకండ్ పర్సన్ అంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడానికి. మన ఎదురుగా ఉన్నాడు, ఇప్పుడు సపోజ్ నా ఎదురుగా సోము అనే అబ్బాయి ఉన్నాడు అనుకో, అతని గురించి నేను మాట్లాడాలి అంటే ప్రతిసారి సోము 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 అని చెప్పలేను. సో అతనికి, నా ఎదురుగా ఉన్న మనిషి గురించి మాట్లాడాలి అన్నప్పుడు యూస్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి అంటే వై ఓ యు, యు. నా ఎదురుగా రాజు, రాజు ఈజ్ గుడ్ బాయ్, రాజు స్టడీస్ వెల్. ఇలా ప్రతిసారి నా ఎదురుగా ఉన్న రాజు 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 అని నేను చెప్పలేను. సో అతనికి నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి, నా ఎదురుగా ఉన్నాడంటే నేను మొదటి మనిషిని అయితే అతను ఏమవుతాడు? రెండో మనిషి అవుతాడు. సో అతనికి సెకండ్ పర్సన్ అంటాం. వాళ్ళకి ఏమి యూజ్ చేస్తాం? వై ఓ యు, యు. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు మన ఎదురుగా నలుగురు ఐదుగురు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా యు అనే చెప్తాం కదా. ఎంతమంది ఉన్నా యు, వై ఓ యు, యు. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏంటి అంటే, థర్డ్ పర్సన్ అంటే ఏంటి? నేను నా ఎదురుగా ఉన్న మనిషి గురించి కాకుండా ఎక్కడో ఉన్న మనిషి గురించి మాట్లాడుకుంటుంటే దాన్ని థర్డ్ పర్సన్ అంటాము. దాన్ని ఏమంటాము? థర్డ్ పర్సన్ అంటాము. థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి సింగులర్ లో హీ, షీ, ఐటి, ఇట్. ఈ థర్డ్ పర్సన్ కి ప్లూరల్ ఫామ్ వచ్చేటప్పటికి, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఫామ్ వచ్చేటప్పటికి టిహెచ్ఈవై, దే. అక్కడ చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళందరి గురించి చెప్పేటప్పుడు వాళ్ళు అంటాం మనం. ఇక్కడ చాలా మంది ఉన్నాం, వాళ్ళు. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి
అతడు, ఆమె అంటాము. అర్థమైంది కదా? ఇప్పుడు సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి? ఐ, వి, యు, యు, హీ, షీ, ఇట్, దే. ఇది ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ లో ఏమేం ప్రొనౌన్స్ ఉంటాయి? ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి యు, అంటే మన ఎదుటి మనిషి, ఎదురు ఉన్న మనిషి గురించి మాట్లాడాలి అంటే వైఓ యు, యు. అట్లా చాలా మంది ఉన్నా కానీ ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి యు అని అంటాము. ఎక్కడో దూరంగా ఉన్న మూడో మనిషి గురించి మాట్లాడుకుంటున్నాం. రాము అనేది మన ఎదురుగా లేరు, నేను రాదు, ఎవరో ఎక్కడో మూడో ఉన్నా. అతని గురించి చెప్పాలి అంటే హీ, షీ, ఇట్. బాయ్ అయితే హీ, గర్ల్ అయితే షీ. అదే వస్తువు అయితే ఇట్. అదే ప్లూరల్కి వచ్చేటప్పటికి ఏం యూజ్ చేయాలి? టీహెచ్ఈవై, దే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చక్కగా ఆన్సర్స్ చెప్పాలి, ఫాస్ట్ ఫాస్ట్గా. ఫస్ట్ ఈ టేబుల్ ఉంచుతాను, ఇక్కడ చెప్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్. రాము డ్రింక్స్ మిల్క్. ఇప్పుడు ఇందులో నౌన్ ఏంటి చెప్పండి ఫస్ట్. ఇది నౌన్ కదా? ఈ నౌన్ ఏంటి? బాయ్ గర్లా? బాయ్. బాయ్ కాబట్టి మనం ఈ నౌన్ రాముకి బదులుగా ఏం రాయాలి ఇక్కడ? హీ అనే ప్రొనౌన్ ని యూజ్ చేయాలి. ఎందుకు? బాయ్ కి మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి? హీ. వెరీ గుడ్. హీ డ్రింక్స్ మిల్క్ కదా? ఇప్పుడు రాము బాయ్ కాబట్టి మనం ఏం యూజ్ చేసామమ్మా? హీ. వెరీ గుడ్, కరెక్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటి? క్యాట్ హ్యాస్ బ్లాక్ ఐస్. పిల్లికి నల్ల కళ్ళు ఉన్నాయి అంటున్నా. పిల్లి. ఈ పిల్లి అనేది ఏంటి? యానిమల్. యానిమల్ కి జెండర్ తెలుసమ్మా? ఇది మేల్ యానిమల్లా ఫీమేల్ యానిమల్లా తెలుసా? మనకి తెలియదు. సో ఇప్పుడు ఈ క్యాట్, క్యాట్ కి మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి చెప్పాలి? ఫాస్ట్. ఎవరు ఫస్ట్ చెప్తారు? ఓ, క్యాట్ కి జెండర్ తెలియదు కాబట్టి మనం ఇట్ యూజ్ చేయాలి. ఇట్ హ్యాస్ బ్లాక్ ఐస్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్. లీలా అండ్ ఐ వెంట్ ఫర్ షాపింగ్. ఇక్కడ చూడండి, లీలా అండ్ ఐ. నువ్వు కూడా ఉన్నావు, ఇక్కడ మోర్ దాన్ వన్ ఉన్నారు. ప్లూరల్. ప్లూరల్ లో ఏం యూజ్ చేయాలి ప్రొనౌన్? డబ్ల్యూఈవి. వి వెంట్ ఫర్ షాపింగ్. వెరీ గుడ్. అర్థమైందా? చెప్పాలి. అర్థమైందా? ఎస్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఇప్పుడు మీరే ఆన్సర్ చేయాలమ్మా. స్వర్ణ ఈజ్ ఏ టీచర్. స్వర్ణ ఈజ్ ఏ టీచర్ అని చెప్పాను. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్ గా. స్వర్ణ బాయ్ గర్ల్? గర్ల్. గర్ల్ అంటే యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి చెప్పాలి? గర్ల్ అంటే ఏం ప్రొనౌన్ యూజ్ చేయాలి? షీ. వెరీ గుడ్. షీ ఈజ్ ఏ టీచర్. సూపర్. నెక్స్ట్ ఇంకొకటి. ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డైవర్సిటీ. ఇందులో నౌన్ ఏంటమ్మా? ఇండియా. ఈ ఇండియా అనేది ఏంటి? ఒక ప్లేస్. ప్లేస్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? ఇందాక చెప్పుకున్నట్లు ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ డైవర్సిటీ. నెక్స్ట్. రాము, శామ్
and John are playing cricket. క్రికెట్. ఇది నేను చెప్పే సెంటెన్స్. ఇప్పుడు రాము, శామ్ అండ్ జాన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటున్నా. ఇప్పుడు మీరు దీంట్లో నౌన్ ఏంటి, ఆ నౌన్ కి బదులుగా మనం వాడాల్సిన ప్రొనౌన్ ఏంటి అనేది చెప్పాలి. చూస్తున్నారా ఇక్కడ నౌన్ ఏంటమ్మా? రాము, శామ్, జాన్. ఈ మూడు నౌన్స్. ఈ మూడు నౌన్స్ ఎంతమంది ఉన్నారు? మూడు ఉన్నారు. మూడు ఉన్నారంటే ప్లూరల్. నా గురించి చెప్పట్లేదు, నా ఎదురున్న మనిషి గురించి చెప్పట్లేదు. మూడో మనిషి. మూడో మనిషిలో ప్లూరల్ ఎవరు? టిహెచ్ఈవై, దే. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమున్నది? మై సిస్టర్ అండ్ ఐ. మై సిస్టర్ అండ్ ఐ. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, ఐ అనేది కూడా ఉంది. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటమ్మా? ప్లూరల్ ఫామ్. ప్లూరల్ ఫామ్ ఏంటి? ఐ. మై సిస్టర్ అండ్ ఐ. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ డబ్ల్యూఈ వి. వెరీ గుడ్. నెక్స్ట్ పీటర్. పీటర్ అంటే ఎవరు? బాయ్. బాయ్ కి యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి మనము? హెచ్ఈ, హీ. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ లీసా అండ్ కెలీ. లీసా అండ్ కెలీ. అందులో మీరేమన్నా ఉన్నారమ్మా? లేరు. వాళ్ళిద్దరి పేర్లు తెలుసు. థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే సింగులరా, షీనా? గర్ల్స్ కదా, షీ చెప్దామా? కాదు, వన్ కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్పాలి? టిహెచ్ఈవై, దే. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ది క్యాట్. క్యాట్ అంటే ఏంటి? యానిమల్. యానిమల్ అది ఏ క్యాట్? బాయా, గర్లా? కాదు. హీ కాదు, షీ కాదు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? టిహెచ్ఈవై, దే చెప్పాలా? ప్లూరల్ కాదు. సో డబ్ల్యూఈవి చెప్పకూడదు, టిహెచ్ఈవై, దే చెప్పకూడదు. సింగిల్ ఒక్కటే ఉంది కాబట్టి ఏం చెప్పాలి? ఐటి, ఇట్. వెరీ గుడ్. నెక్స్ట్ మై పేరెంట్స్. మై పేరెంట్స్ అంటే మా తల్లిదండ్రులు. అంటే ఏంటి? నా. నా అంటే డబ్ల్యూఈవి, అంతేనా? నా పేరెంట్స్. కాదమ్మా. నా పేరెంట్స్ అన్నప్పుడు డబ్ల్యూఈవి కాదు. ఎందుకు? అందులో మీరు లేరు, మీ తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళు థర్డ్ పర్సన్ అయ్యారు. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? టిహెచ్ఈవై, దే. మీరు లేరు కాబట్టి అందులో డబ్ల్యూఈవి అనేది యూజ్ చేయకూడదు, ఐ అనేది లేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ది కార్స్. మేడం కార్. కార్ అనేది ఒక తిండి కాబట్టి ఐటి, ఇట్. అంతేనా ఆన్సర్? అవునా? అక్కడ చూడండి, ది కార్ కాదు, అక్కడ ఏమి ఇచ్చారు? కార్స్. ఎస్, ప్లూరల్. చాలా కార్స్ ఉన్నాయి. సో మనం ఏం చెప్పాలి? ఎస్, టిహెచ్ఈవై, దే. వెరీ గుడ్. నెక్స్ట్ లారా. లారా అనేది బాయా, గర్లా? అక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి అమ్మా. లారా గర్ల్ పేరు. గర్ల్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? ఎస్హెచ్ఈ, షీ. వెరీ గుడ్. నెక్స్ట్ మై డాడ్ అండ్ ఐ.
మై డాడ్ అండ్ ఐ. మేడం ఇందాక మై పేరెంట్స్ అన్నప్పుడు టీహెచ్ఈ దే అన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మా డాడీ నేను ఇప్పుడు కూడా టీహెచ్ఈ దే. అంతేనా? కాదమ్మా, అక్కడ మీ పేరెంట్స్ అక్కడ వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, మీ డాడీతో పాటు మీరు కూడా ఉన్నారు. నేను కూడా ఉన్నాను. సో ఇద్దరు కలిపి ప్లూరల్ ఫామ్ ఏంటి? మీరు కూడా ఉన్నారు కాబట్టి డబ్ల్యూఈ వి. వెరీ గుడ్. నెక్స్ట్, ది బుట్. బుట్ అనేది ఒక వస్తువు. వస్తువుకి మనం ఏం వాడాలి? టిహెచ్ఈ అయితే హెచ్ఈ ఐటి ఇట్ ఏం చెప్పాలి? వెరీ గుడ్, బుట్ కాబట్టి ఐటి ఇట్. నెక్స్ట్, ది ర్యాబిట్. ర్యాబిట్ ఏంటమ్మా? బాయ్ గర్లా? తెలీదు మనకి అదేంటి, కానీ యానిమల్. ఇట్స్ అ నేమ్ ఆఫ్ యానిమల్. యానిమల్ నేమ్ కి బదులుగా వాడాల్సిన ప్రొనౌన్ ఏంటి మనము? ఐటి ఇట్. వెరీ గుడ్, సూపర్. ఒక్కసారి మనం ఆన్సర్స్ మళ్ళీ చూద్దాం. మై సిస్టర్ అండ్ ఐ మీరు కూడా అందులో ఉన్నారు కాబట్టి మేము అంటాం. మేము అంటే డబ్ల్యూఈవి. పీటర్ బాయ్. ప్రొనౌన్ ఏం యూస్ చేయాలి? హెచ్ఈ హీ. లీసా అండ్ కెలీ ప్లూరల్. దే వాళ్ళు. ది క్యాట్ అది ఐటి ఇట్. మై పేరెంట్స్ మా పేరెంట్స్ అంటే వాళ్ళు. ది కార్ కాదమ్మా, అందుకే ఐటీ యూజ్ చేయలేదు. కార్స్ చాలా ఉన్నాయి అక్కడ, అందుకని టీహెచ్ఈవై దే. లారా అనేది అమ్మాయి పేరు, అమ్మాయి కాబట్టి షీ. మై డాడ్ అండ్ ఐ. ఇక్కడ మీ డాడీతో పాటు మీరు నేను అని కూడా ఉన్నది కాబట్టి డబ్ల్యూఈవి. ది బుక్ పుస్తకం ఐటి ఇట్. ర్యాబిట్ యానిమల్, దాని జెండర్ తెలియదు కాబట్టి ఐటి ఇట్. ఓకే, సూపర్. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. పెన్. పెన్ అంటే ఏంటి? వస్తువు కాబట్టి మనం దానికి ఏం యూజ్ చేయాలి? ఐటి ఇట్. వెరీ గుడ్. నెక్స్ట్ అది తీసుకొచ్చి ఐటీ ఇట్ అనేది అక్కడ పెడదాం. నెక్స్ట్ చూడండి అమ్మా. రామ్, రాజ్, రాకేష్, శామ్ అండ్ ఆజాద్. ఎంతమంది ఉన్నారు అక్కడ? మోర్ దాన్ వన్. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నప్పుడు మనం అందరు బాయ్స్ కదా, హెచ్ఈ రాసేద్దామా? చెప్పాలి, హెచ్ఈ రాసేద్దామా? రాయకూడదు ఎందుకు మేడం? ఎందుకు రాయొద్దమ్మా? హెచ్ఈ అనేది ఒక్కళ్ళు ఉన్నప్పుడు మాత్రమే రాస్తాము. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ప్లూరల్ ఏం రాయాలి అక్కడ మనము? టిహెచ్ఈవై దే. వెరీ గుడ్, తీసుకొచ్చి టిహెచ్ఈవై ఇక్కడ పెడదాం. ఓకే, నెక్స్ట్ సీత. సీత అంటే ఎవరు? గర్ల్ కి మనం ఏం యూజ్ చేయాలి? షీ. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ రాజ్ ఎవరు? బాయ్ కి మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి? హెచ్ఈ. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, రామ్, రాజ్ అండ్ ఐ. రాజ్ అండ్ ఐ అంటే ప్లూరల్, చాలా మంది ఉన్నారు కాబట్టి టిహెచ్ఈవై దే. కరెక్టా? నో ఎస్ కాదమ్మా. ఏంటి? ఐ ఉన్నది కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? డబ్ల్యూఈవి. వెరీ గుడ్, సూపర్. ఇప్పటికి మనకి ప్రొనౌన్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొనౌన్స్ లో టైప్స్ చూద్దాం మనము. ఓకేనా? పెన్ కాబట్టి ఐటీ ఇట్. పెన్ కాబట్టి ఐటీ ఇట్, అది నేమ్ ఆఫ్ అ థింగ్. నెక్స్ట్, చాలా మంది. రామ్, రాకేష్, శామ్ అండ్ ఆజాద్. చాలా మంది ఉన్నారు కాబట్టి ప్లూరల్ కి ఏం యూస్ చేస్తాం? థర్డ్ పర్సన్ దే. టిహెచ్ఈవై దే. నెక్స్ట్, సీత అనేది గర్ల్ కి మనం పేరుకి బదులు ఏం వాడాలి? షీ అనే ప్రొనౌన్ ని వాడాలి. నెక్స్ట్, రాజ్ బాయ్ కాబట్టి బాయ్ కి బదులుగా మనం యూస్ చేసే ప్రొనౌన్ హెచ్ఈ. రామ్, రాజ్ అండ్ ఐ. వీళ్ళందరూ, ఐ కూడా ఉంది, నువ్వు కూడా ఉన్నావు కాబట్టి మేము డబ్ల్యూఈ వి.
ఇప్పుడు మనము ఒక గేమ్, ఒక చిన్న గేమ్ ఆడామన్నమాట. ప్రొనౌన్స్ కి అర్థమైంది కదా ఇప్పుడు ప్రొనౌన్స్ టాపిక్ అందరికి. ఇప్పుడు అర్థమైంది కదమ్మా అందరికి ప్రొనౌన్స్ టాపిక్. సో ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా, చెప్పండి. సీత లవ్స్ రామ్, లేకపోతే రామ్ లవ్స్ సీత. ఏదైనా సెంటెన్స్ కానివ్వండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ప్రకారం ఇప్పుడు సీత బదులు మనం ఏం యూజ్ చేయాలి? ఎస్హెచ్ఈ షీ. ఎస్హెచ్ఈ షీ. షీ లవ్స్. రామ్ కి బదులుగా వాడాల్సిన ప్రొనౌన్ ఏంటి? హీ. షీ లవ్స్ హీ. అలాగే ఇక్కడ హీ లవ్స్ షీ. అంతేనా? కాదమ్మా, తప్పు. ఇట్లా రాయడం తప్పు. ఇప్పుడు మనకి జనరల్ గా సెంటెన్స్ అనేది ఎలా రాస్తాము? ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇట్లా ఉంచుదాం. సెంటెన్స్ అనేది ఎలా రాస్తాం? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇది ఒక మనం సెంటెన్స్ రాసే పద్ధతి. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఈ వర్బ్ అంటే పని, యాక్షన్. ఈ వర్బ్ ని చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. ఈ వర్బ్ ని చేసే వాళ్ళని ఏమంటాము? సబ్జెక్ట్ అంటాము. పర్ఫార్మింగ్ ద యాక్షన్, ఎవరైతే ఆ పనిని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. ఎవరి మీదైతే రిసీవర్, ఆ పనిని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. అర్థమైందా? ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. ఎవరి మీద అయితే ఆ పని చేయబడుతుందో వాళ్ళని రిసీవర్. ఈ పని వల్ల ప్రభావం ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళని ఏమంటామమ్మా? ఆబ్జెక్ట్ అంటాము. ఇప్పుడు ఈ ప్రొనౌన్స్, ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ ప్రొనౌన్స్ అన్ని ఈ సబ్జెక్ట్ కేసులో వాడచ్చు. ఈ సబ్జెక్ట్ దగ్గర ఈ ప్రొనౌన్స్ అన్ని వాడచ్చు. కరెక్ట్. మీరు ఈ ప్రొనౌన్స్ అన్ని సబ్జెక్ట్ అప్పుడు వాడితే కరెక్ట్, 100% కరెక్ట్. అదే ఈ ప్రొనౌన్స్ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ రిసీవర్ ఎవరి మీద అయితే ఆ పని జరుగుతున్నదో వాళ్ళ మీద వాడతాను అంటే తప్పు. అలా వాడకూడదు. దీనికి ఇట్లా ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీరు ప్రొనౌన్స్ యూజ్ చేయాలి అంటే, ఈ ఆబ్జెక్ట్ కేసులో మీరు ప్రొనౌన్స్ యూజ్ చేయాలి అంటే వాటికి ఇప్పుడు బాయ్ రామ్ కదా, రామ్ కి ఏం యూజ్ చేయాలి మనం? హిమ్ అని యూజ్ చేయాలి. ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇదేంటమ్మా? ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇది వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ప్రొనౌన్. అలానే సీత గర్ల్. గర్ల్ అంటే ఇందాక కేసులో మనం ఏమన్నాం? సబ్జెక్ట్ లో వచ్చేటప్పటికి షీ అనేది 100% కరెక్ట్. కానీ అదే ఆబ్జెక్ట్ కేసులో వచ్చేటప్పటికి ఈ సీతకి షీ అనేది తప్పు. షీ ఈజ్ రాంగ్. ఏం యూస్ చేయాలి? హర్. హీ లవ్స్ హర్, లేకపోతే రామ్ లవ్స్ హర్. ఇది కరెక్ట్. అర్థమైందా ఇప్పుడు? అంటే బాయ్ కి గర్ల్ కి మాత్రమే మారుతాయా మేడం? కాదు. ప్రతి ఒక్క ప్రోనౌన్ కి ఈ కండిషన్ కి వచ్చేటప్పటికి, ఆబ్జెక్ట్ కండిషన్ కి వచ్చేటప్పటికి చేంజ్ అవుతుంది. అవి ఎలా అనేది చూద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి వరకు అయితే క్లియర్ కదమ్మా? మీకు అందరికి అర్థమైంది కదా? చెప్పాలి అందరూ. ఫస్ట్ పర్సన్ కి వచ్చేటప్పటికి సింగులర్ ఐ వి, సెకండ్ పర్సన్ లో యు, థర్డ్ పర్సన్ లో హీ షీ ఇట్ దే. ఇప్పుడు వీటికి ఆబ్జెక్టివ్ కేస్ ఎట్లుంటుందో రాద్దాం. రబ్ చేస్తున్నాను ఇదంతా. ఓకే కదా అందరికి?
ఇప్పుడు చూడండి, సింగులర్, ప్లూరల్, రెండిటికి వచ్చే ఆబ్జెక్ట్ కేసెస్ ఇట్లా చెప్తానమ్మా. సో మొత్తం టేబుల్ మీకు అర్థమవుతుంది. టేబుల్ చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ చెప్పండి నాకు. ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ యు. సెకండ్ పర్సన్ ప్లూరల్ యు. ఏదైనా యువే ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నవి ఏంటివి? హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటమ్మా? టిహెచ్ఈవై, దే. ఓకేనా? లేకుంటే ఇది ఇట్లా రాసుకుందాం ఉందండి. కొంచెం ఇందాక వాటిలా రాస్తే మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది సింగులర్, ఇది ప్లూరల్. ఇందులో వచ్చేటప్పటికి హీ, షీ, ఇట్. ఇది టిహెచ్ఈవై, దే. ఇవన్నీ సబ్జెక్ట్ కేసులో అమ్మ. ఎవరైతే యాక్షన్ చేస్తుంటారో, ఎవరైతే ఆ పని చేస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అదే ఆబ్జెక్ట్ కేసుకి వచ్చేటప్పటికి ఇవి ఇట్లానే యూజ్ చేయకూడదు. ఐ వచ్చేటప్పటికి ఐని ఏమని యూజ్ చేయాలి? ఎంఈ, మీ. వి, అస్. యు, యు. ఇది మాత్రం మారదమ్మా. హీ, హిమ్. షీ, హర్. ఇట్, ఇట్. దే, దెమ్. ఇది ఆబ్జెక్టివ్స్. ఇవి ఎలా అనేది కొన్ని ఎగ్జాంపుల్స్, మనం ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ సౌమ్య. ఐ గేవ్ సౌమ్య ఏ బుక్. ఈ బుక్ కొంచెం సేపు పక్కన పెడదాం అనమాట. పక్కన పెడితే ఇది ఏంటి? ఐ అనేది సబ్జెక్ట్, గేవ్ అనేది ఇవ్వడం. ఎవరికి ఇచ్చావు? రిసీవర్ ఎవరు? సౌమ్య. ఇదేమైంది? ఆబ్జెక్ట్ అయింది. ఈ సౌమ్య అనేది ఏమైందమ్మా? ఆబ్జెక్ట్ అయింది. ఆబ్జెక్ట్ సౌమ్య. ఈ ఆబ్జెక్ట్ సౌమ్య వచ్చేటప్పటికి ఏంటి? అమ్మాయి. అమ్మాయి అంటే థర్డ్ పర్సన్. ఎక్కడ? ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్ కేసులో ఏం యూజ్ చేయాలి మనము? హర్. ప్రొనౌన్ ఏం యూజ్ చేయాలి? హర్. ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు మనము? ఐ గేవ్, ఎవరికి? సౌమ్య. సౌమ్య అమ్మాయి. అమ్మాయికి ఏం రాయాలి? హర్ ఏ బుక్. ఏమి ఇచ్చావు అమ్మాయికి అనేది తర్వాత. ముందు అమ్మాయిని ఆబ్జెక్ట్ కేసులో వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? హర్. అలానే నేను షీ రాస్తాను ఇక్కడ. కరెక్ట్ అవుతుందమ్మా. ఐ గేవ్ షీ ఏ బుక్. కరెక్ట్. అది తప్పు. ఎందుకంటే ఈ షీ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? సబ్జెక్ట్ లో వచ్చినప్పుడు మాత్రమే సౌమ్యాన్ని యూజ్ చేయాలి. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, సౌమ్య. దీన్ని ఉల్టా చేద్దాం. సౌమ్య గేవ్, ఇక్కడ ఐ ఉంది అంటున్నాం. ఇప్పుడు ఇది కరెక్టా? సౌమ్య గేవ్ ఐ ఏ బుక్. ఇక్కడ సౌమ్య ఏమైంది? సబ్జెక్ట్ అయింది. సబ్జెక్ట్ లో ఏం రాయొచ్చు? సౌమ్య బదులుగా మనం ఏం ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు? షీ. ఈ వర్బ్ సేమ్ అంతే. కానీ ఇది ఏమైందమ్మా? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఫర్ ఐ, ఆబ్జెక్ట్ కేస్ మీ. వెరీ గుడ్. సౌమ్య గేవ్ మీ ఏ బుక్. అర్థమైందా ఇప్పుడు? ఈ ఐ అనేది, ఐ ఎందుకు రాయలేదు ఇక్కడ? ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో ప్రొనౌన్ మనం ఏం యూజ్ చేయాలి? నేను అనే దానికి బదులు నాకు. మామూలుగా అయితే ఐ అంటే నేను, కానీ ఇక్కడ ఏంటి? నాకు. సౌమ్య నాకు పుస్తకం ఇచ్చింది. అర్థమైందా? అర్థమైందమ్మా? ఇక్కడి వరకు రెండు యూజ్ చేసాం మనం. ఇక్కడ ఇప్పుడు ఏం యూజ్ చేసాం? మీ యూజ్ చేసాము, హర్ యూజ్ చేసాము. ఎలా యూజ్ చేసాం అనేది కూడా అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏది కష్టం ఉండదమ్మా. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ అన్నీ ఈజీగానే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క రూల్ అనేది మనం ఆలోచించుకుంటూ మాట్లాడాలి. అప్పుడే ఏముంది, తప్పు మాట్లాడినా పర్వాలేదు అట్లా అనుకోకూడదు. మనం ఏది చేసినా కరెక్ట్ గా చేయాలి అని ప్రతి దానికి రూల్ అప్లై చేసుకుంటూ రాస్తూ చదువుతూ ఉంటే అన్ని ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఐ ఇన్వైటెడ్ రాము, సోము, గణేష్
టు ద పార్టీ. ఎక్కడికి పిలిచామనేది పక్కన పెడదాం కొంచెం సేపు. ఓకే, ఇప్పుడు ఐ ఇన్వైటెడ్ రాము సోము గణేష్. ఇక్కడ ఐ ఎవరంటమ్మా? సబ్జెక్ట్. ఇన్వైటెడ్ ఏంటి? పిలవడం, వర్బ్. ఈ రాము సోము గణేష్ ఇదేంటి? ఆబ్జెక్ట్. ఆ ఈ ఆబ్జెక్ట్ కేసెస్ కి మనం ఇంకో కలర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇది సేమ్ అంతే. ఐ సబ్జెక్ట్ కదా, ఐ ఇన్వైటెడ్. ఇక్కడ మోర్ దాన్ వన్ ఉన్నారు, అది ప్లూరల్ ఉన్నారు. ఏంటి? నా గురించి చెప్పుకోవట్లా, నా ఎదురున్న మనిషి గురించి చెప్పట్లే, ఎక్కడో ఉన్న రాము సోము గణేష్ల గురించి చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏ పర్సన్ కిందకి వస్తారు? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ప్లూరల్. ఆబ్జెక్టివ్ కేసు ఏంటమ్మా ఇక్కడ? వెరీ గుడ్, టిహెచ్ఈ దెమ్. ఎక్కడికి పిలిచారు వాళ్ళని? పార్టీకి. ఐ ఇన్వైటెడ్ దెమ్ టు ద పార్టీ. అర్థమైందా ఇప్పుడు? ఆబ్జెక్ట్ కేసులోకి వచ్చేటప్పటికి టిహెచ్ఈవై రాయలేదు నేను. ఎందుకు? ఇది సబ్జెక్ట్ కేసు. సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే రాయాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారు? ఆబ్జెక్ట్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాశాను? ఐ ఇన్వైటెడ్ దెమ్ టు ద పార్టీ. ఇప్పుడు అట్లాగే రాము సోము గణేష్ ఇన్వైటెడ్ ఐ టు ద పార్టీ అంటాను నేను. ఇప్పుడు ఆ సెంటెన్స్ కరెక్ట్ అనే వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎంతమంది ఇప్పుడు నేను రాసిన సెంటెన్స్ కరెక్ట్ మ్యామ్, మీరు పర్ఫెక్ట్ గా రాశారు, సెంటెన్స్ తప్పు లేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యో, అందరూ తప్పని అంటున్నారు. మరి నేను చేసిన తప్పేంటో చెప్పాలి ఫాస్ట్ గా. మేడం, ఐ అనేది ఆబ్జెక్ట్ లో ఉంది. ఆబ్జెక్ట్ లో ఐ కాదు యూజ్ చేయాల్సింది. ఇందాక మీరు చెప్పినట్లు ఏం యూజ్ చేయాలి? ఎంఈ, మీ. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం ప్రొనౌన్ ఫామ్ లో రాద్దాము. రాము సోము గణేష్ కి ఇవి మూడు ఎక్కడున్నాయమ్మా? సబ్జెక్ట్ లో ఉన్నాయి. సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి? టిహెచ్ఈవై దే. టిహెచ్ఈవై దే. ఇన్వైటెడ్ ఎవరిని పిలిచారు? నన్ను. దే ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదమ్మా అందరికి ఎట్లా యూజ్ చేయాలి ప్రొనౌన్స్ అనేది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా మనము? వెరీ గుడ్, చేద్దాము. పోలీస్ ఫౌండ్ హరి. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి? పోలీస్. వర్బ్ ఏంటి? ఫౌండ్. ఆబ్జెక్ట్ ఏంటి? హరి. హరి అంటే ఎవరు? బాయ్ గర్లా? గర్లా కాదు, బాయ్. బాయ్ కి మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటమ్మా? హీ. అంతేనా? నో నో మేడం, అది ఆబ్జెక్ట్ లో ఉంది. సో మనం అక్కడ యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి? హిమ్. వెరీ గుడ్, సూపర్. చాలా ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు నాన్న మీరు. పోలీస్ ఫౌండ్ హిమ్. అతన్ని పోలీసులు కనుక్కున్నారు. వెరీ గుడ్. వన్ మోర్ ఎగ్జాంపుల్. కిరణ్ లైక్స్ హిస్ ఫ్రెండ్స్. కిరణ్ కి వాళ్ళ స్నేహితులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దీనికి ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చెప్పాలి మీరు. హిస్ ఫ్రెండ్స్. హిస్ ఫ్రెండ్స్ అంటే ఎవరు? వాళ్ళు. వాళ్ళు అనే దాన్ని ఏమంటాము? టిహెచ్ఈ దెమ్. కిరణ్ లైక్స్ దెమ్. అట్లా కాకుండా ఈ సెంటెన్స్ ని ఇలాగా రాద్దాం చూడండి. ఇప్పుడు దీనికి కూడా మీరే ఆన్సర్ చెప్పాలమ్మా. హిస్ ఫ్రెండ్స్ లైక్. ఫ్రెండ్స్, ఇక్కడ హిట్స్ తీసేద్దాం. ఫ్రెండ్స్ లైక్ కిరణ్. ఆల్ ఫ్రెండ్స్ లైక్ కిరణ్ అనుకోండి. ఫ్రెండ్స్ ఏంటి అక్కడ? ప్లూరల్. ప్లూరల్ కి మనం ఏం యూజ్ చేయాలి? ప్లూరల్ కి ఏం యూజ్ చేయాలమ్మా చెప్పాలి ఫాస్ట్ గా. ఏ కేసులో ఉంది? ఇది సబ్జెక్టా ఆబ్జెక్టా? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇది సబ్జెక్ట్,
ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి? టిహెచ్ఈవై, దే. కిరణ్ ఎక్కడ ఉన్నాడు? ఆబ్జెక్ట్ లో ఉన్నాడు కాబట్టి హిమ్. దే లైక్ హిమ్. అర్థమైందమ్మా? అన్ని ఎగ్జాంపుల్స్ అర్థమైనాయా మీకు? నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క కండిషన్ కి మీకు ఎగ్జాంపుల్ చెప్తూనే ఉన్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మై పేరెంట్స్ లవ్ ఐ. మా పేరెంట్స్ నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. అసలు ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్పా? తప్పు. ఎందుకు? ఎస్, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో ఉన్నప్పుడు ఐ అనేది వాడకూడదు. ఏం వాడాలి అక్కడ? మీ అనేది వాడాలి. సో మై పేరెంట్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? మై పేరెంట్స్ లవ్ మీ. వెరీ గుడ్, సూపర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇంకొంచెం పెద్దగా అడుగుతాను నేను. చూడండి, మై పేరెంట్స్ అంటే నా తల్లిదండ్రులు. మై పేరెంట్స్ లవ్ మీ అండ్ మై బ్రదర్. చూడండి, మై పేరెంట్స్ లవ్ మీ అండ్ మై బ్రదర్ అన్నాను. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? మేడం, మీరు ఇందాక చెప్పినట్లు ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి చెప్పండి తొందరగా, ఫాస్ట్ గా. నేను మొత్తం రాసేసే లోపల మీ అందరి నుంచి ఆన్సర్ రావాలి. మై పేరెంట్స్ లవ్ మీ. నువ్వు కూడా ఉన్నావు. నువ్వు కూడా ఉన్నప్పుడు వచ్చే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? ప్లూరల్, అస్. వెరీ గుడ్, సూపర్. మై పేరెంట్స్ లవ్ అస్. అర్థమైందా అమ్మా ఇప్పుడు? రాజు అండ్ ఐ లైక్ కార్టూన్. ఇందులో అసలు యూజ్ చేయాల్సిన ప్రోనౌన్ ఏంటి? కార్టూన్స్. ఇందులో యూజ్ చేయాల్సిన ప్రోనౌన్ ఏంటి? ఎక్కడ యూజ్ చేస్తారు మీరు? ఇక్కడ యూజ్ చేయాలి, రాజు అండ్ ఐ. ఇప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఏం ప్రొనౌన్ యూజ్ చేయాలి చెప్పాలి. ఫాస్ట్ గా ఆన్సర్ కావాలి నాకు. ఈ రాజు అండ్ ఐ అంటే సబ్జెక్ట్ లో ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ప్రొనౌన్ ఏంటి? దే. దే లైక్ కార్టూన్స్. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా లేదా అనేది మనం ఒక చిన్న యాక్టివిటీ చేసి తెలుసుకుందాం. ఓకేనా? అందరు రెడీ? ఒక చిన్న యాక్టివిటీకి. ఓకే, దీనికి ఒక్క రీక్యాప్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇవాళ క్లాస్ మొత్తం ఒక్కసారి ఫాస్ట్ ఫాస్ట్ గా రీకలెక్ట్ చేసేసుకుందాం అనమాట. నెక్స్ట్ క్లాస్ లో దీని మీద ఒక చిన్న యాక్టివిటీ కంటిన్యూషన్ టాపిక్స్ చెప్పుకుందాము. ఓకేనా? చూడండి, నౌన్. నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్, అంటే వేటి పేర్లు. పర్సన్, పీపుల్, యానిమల్స్, వీటి పేర్లు అని చెప్పే వాటిని నౌన్ అంటాము. ఈ ప్రొనౌన్ అంటే ఏంటి? ఈ నౌన్స్ కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. ఏవైతే పదాలు మనం నౌన్స్ కి బదులుగా రాస్తామో వాటిని ఏమంటామమ్మా? ప్రొనౌన్స్ అంటాము. ఓకేనా? ఈ ప్రొనౌన్స్ లో సహజంగా వాడే ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్. ఇవి ఇప్పుడు మన గురించి మనం చెప్పుకునేటప్పుడు, మన ఒక్కళ్ళ గురించి చెప్పుకునేటప్పుడు హీ. మనతో పాటు ఇంకెవరైనా ఉన్నారు అంటే ప్లూరల్ లో చెప్పుకునేటప్పుడు వి. అప్పుడు మనము అంటే ఫస్ట్. మన గురించి మనము ఫస్ట్ అన్నమాట. మన ఎదురుగా ఉండే వాళ్ళు రెండో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. వాళ్ళ గురించి చెప్పేటప్పుడు సింగులర్ అయినా యు అనే యూజ్ చేయాలి, ప్లూరల్ అయినా యు అనే యూజ్ చేయాలి. అలాగే థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే నేను కాదు, నా ఎదురుకున్న మనిషి కాదు, ఎక్కడో బయట ఉన్న వాళ్ళు. మన ఎదురుగా ఉంటే టూ అంటాం, ఎక్కడో బయట ఉన్న వాళ్ళు అంటే మూడో మనిషి. సో వాళ్ళని ఏమంటాం? థర్డ్ పర్సన్ అంటాం. థర్డ్ పర్సన్ కి వచ్చేటప్పటికి సింగులర్స్ వచ్చేటప్పటికి హీ, షీ, ఇట్. బాయ్ కి అయితే హీ యూజ్ చేస్తాము, ఐ మీన్ మేల్ జెండర్ కి బాయ్ యూజ్ చేస్తాం. అదే గర్ల్ ఫీమేల్ జెండర్ కి అయితే షీ యూజ్ చేస్తాము.
అదే ఏదైనా వస్తువుకి వాటికి ప్లేస్డ్ అయితే ఐటి ఇట్ అనే దానికి యూజ్ చేస్తాం. ప్లేస్, యానిమల్, థింగ్. ఇఫ్ ఎట్ ఆల్ యానిమల్ జెండర్ ఈజ్ నోన్, అదే యానిమల్ యొక్క జెండర్ తెలుసు అయితే అప్పుడు మనం దానికి ఏం యూజ్ చేస్తామమ్మా? హీ అయితే హీ, బాయ్ అయితే హీ, గర్ల్ అయితే షీ యూజ్ చేస్తాం. అదే చాలా ప్లూరల్ కి టీహెచ్ఈవైదే, అది ఏ జెండర్ అయినా కానివ్వండి, బాయ్ అయినా గర్ల్ అయినా దేనికైనా ఇది ఈ టిహెచ్ఈవైదే యూజ్ చేస్తాం. ఈ నౌన్ లో కూడా మనం జనరల్ గా సెంటెన్స్ ఎలా రాస్తాం? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని రాస్తాం. సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొనౌన్స్ అన్ని వాడాలి. అదే కండిషన్ ఆబ్జెక్ట్ కి వచ్చేటప్పటికి ఈ ప్రొనౌన్స్ యూజ్ చేయకూడదు అనమాట. వీటన్నిటికి వీటికి కండిషన్స్ మారుతుంటాయి. మీ, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఫర్ ఐ, మీ. వి, అస్. యూటి, యూ. బాయ్ కి వచ్చేటప్పటికి హిమ్, గర్ల్ కి హర్, షీ కి ఇట్, ప్లూరల్ ఫామ్ దెమ్. ఓకేనా? అర్థమైందమ్మా? ఇప్పుడు మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసామన్నమాట. సో అది ఇవాళ సెషన్ ప్రొనౌన్స్. ఇంకా వీటి కంటిన్యూషన్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, అవి మనము నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.